వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీలో ఎరువుల కోసం రైతుల మధ్య కొట్లాట నెలకొంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల్లి మండలం ఆకాశ లక్కవరం గ్రామ పంచాయతీలో శుక్రవారం ఎరువుల పంపిణీలో కొట్లాట చోటు చేసుకుంది. గ్రామానికి ఎరువులు వచ్చి కొన్ని రోజులు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదని, తీరా ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అగ్రికల్చర్ అసిస్టెంట్ కూపన్స్ జారీ చేసి తెదేపా కార్యకర్తలకు ఎరువులు పంపిణీ చేయడం పట్ల రైతులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై స్థానిక వైఎస్ఆర్సీపీ నేత రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి సుగ్గు రామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి టెక్కిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా సమావేశాల్లో చెప్పడం సిగ్గుచేటుగా ఉందని, ఆయన నియోజకవర్గంలో సంతబొమ్మలి మండలంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండడం తీవ్ర అన్యాయమని, కూటమి ప్రభుత్వం రైతాంగానికి నట్టేట ముంచేసిందని రామిరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. సంతబొమ్మలి మండలంలో ఆకాశలకవరం గ్రామ పంచాయతీలో రైతన్నల కోసము మా యొక్క పంచాయతీకి 100 బస్తాలు వచ్చి సుమారుగా 20 రోజులు అయినది. ఇంతవరకు ఏ బస్తా కూడా ఎవరికి ఒక రైతుకు కూడా ఇవ్వలేదు సరే కదా. ఎప్పుడు ఇస్తామంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ కార్యకర్తలకి అగ్రికల్చర్ అధికారులు కూపన్లు ఇచ్చి మా యొక్క పంచాయతీ ఆఫీసులో వేసినటువంటి బస్తాలు టీడీపీ వాళ్ళ పట్టుకుని వెళ్ళిపోవడానికి ఈరోజు నిర్ణయించుకున్నారు. దానివల్ల మిగతా రైతాంగులు అందరూ కూడా ఏకమై మీరు తీసుకెళ్లిపోతే మరి మాగతేమని రైతన్నులందరూ ఈరోజు మా యొక్క పంచాయతీలో తిరుగుబాటు చేశారు. ఈ ప్రభుత్వానికి నేను సూటుగా అడుగుతున్నాను, ఎరువు కొరత లేదని అంటున్నారు. మన మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే వాళ్ళ తాలూకా కార్యకర్తలందరూ ఎరువు కొరత లేకపోతే ఈ రోజు ఈ యొక్క పంచాయతీలో ఎందుకు కొట్టుకున్నారు రైతులు? సంఘటన స్థలానికి నౌపాడ ఎస్ఐ నారాయణ స్వామి తన సిబ్బందితో చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల కాగవాడ గ్రామానికి చెందిన అగ్గూరు కేశవరావు ప్రమాదవశాత్తు మరణించడంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా, ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయలను సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నామన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగం కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వారిని ధర్మాన కృష్ణ చైతన్య పార్టీ కార్యాలయంలో సత్కరించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగం కార్యవర్గ సభ్యులుగా నియమితులైన రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జెన్ని అనిరుద్ధుడు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సతివాడ రామినాయుడు, జిల్లా కార్యదర్శి కోటపల్లి శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు ఉంకిలి గోపాలకృష్ణని నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య సాలువతో సత్కరించారు. అలాగే పదవులను బాధ్యతగా నిర్వర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 2029లో తీసుకురావడానికి మీ వంతు కృషి చేయాలని కోరారు. ఈ నెల 17వ తేదీన బృందావన కళ్యాణ మండపంలో జరగనున్న జిల్లా ఎస్సీసెల్ విస్తృత స్థాయి సమావేశానికి నర్సన్నపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎస్సీసెల్ అనుబంధ విభాగ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొనవలసిందిగా కోరారు. పాతపట్నం అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు ముందుకు పడింది. హిరమండలం మండలం సుబలయలు ఉద్దానం ప్రాజెక్ట్ ఫేజ్ 2లో భాగంగా
18 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు శుద్ధ జలాలు అందుబాటు కోసం ఈ ప్రాజెక్ట్ కీలకమని తెలియజేశారు. అలాగే ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు చేరేలా ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఉద్దానం ప్రాజెక్ట్ ఫేజ్ 2 పనుల్లో భాగంగా ఇది ఒక ప్రధాన మైలురాయి అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమన్వయం, ఆరోగ్యకరమైన సమాజం, పరిశుభ్రమైన నీటితోనే సాధ్యం అనే లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటవుతుందన్నారు. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా నాణ్యమైన నీరు అందించడమే మా ప్రధాన ధ్యేయమన్నారు. అభివృద్ధి అనేది కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు, ప్రజలకు ఆరోగ్యం, సౌకర్యాలు కూడా ముఖ్యమని ఈ ప్రాజెక్టు ద్వారా నిరూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు చర్యలు సమర్థనీయం కాదని తమ్మినేని సీతారాం హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనబడే మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పేర్కొనబడే మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యం పట్ల నేరుగా దాడి వంటిదని మాజీ స్పీకర్ మరియు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. పత్రికా స్వేచ్ఛను పాలక వర్గాలు పరిరక్షించినప్పుడే నిజాలను నిర్భయంగా పాత్రికేయులు వెలికి తీయగలరన్నారు. పత్రికా రంగం 4వ మూల స్తంభమని, దానిని అణగదొక్కే ఏ ప్రయత్నమూ సమర్థనీయం కాదని పేర్కొన్నారు. శనివారం ఆమ్దలవలసలోని తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పత్రికా రంగంపై వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందని మీడియా సంస్థలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. సాక్షి దినపత్రికలో పోలీస్ అధికారులు పదోన్నతులు, బదిలీలపై కథనం ప్రచురించిందని ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి మరో 2 పాత్రికేయులను గంటల తరబడి విచారణ పేరుతో వేధించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. ఇది కూటమి ప్రభుత్వ పాలకుల కక్ష సాధింపుకు నిదర్శనమని ఆక్షేపించారు. ప్రభుత్వంలోని అవినీతి, లోపాలను వెలికితీసే ప్రయత్నమే పాత్రికేయ ధర్మమన్నారు. అలాంటి ప్రయత్నాలను అణిచివేయడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వార్తల్లో ఏమైనా అభ్యంతకర అంశాలు ఉంటే సంబంధిత అధికారులకు రెజెండర్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. కానీ అధికార దుర్వినియోగంతో కేసులు పెట్టి పాత్రికేయులను బెదిరించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయడం వంటిదని అన్నారు. ప్రతిపక్షాల గొంతును వినిపిస్తున్న మీడియాపై కక్ష సాధింపు ధోరణి అవలంబించడం సరైంది కాదని, ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలు ఎప్పటికీ నిలవవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బూర్జా జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మాజీ డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురంలోని పెద్ద పోస్టాఫీసులో పైకప్పులు ఊడిపడి ఖాతాదారులపై పడడంతో కొత్త భవనాన్ని మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని ఖాతాదారులు కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని పెద్ద పోస్ట్ ఆఫీసులో పైకప్పులు ఊడిపడి ఖాతాదారులపై పడ్డారు. కాలం చెల్లిన ఈ భవనంలో ఇచ్చాపురం చుట్టుపక్కల ప్రజలు తమ లావాదేవీలు జరిపేందుకు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. నిరంతరం జనాలు అధికంగా వచ్చే ఈ పోస్టాఫీస్ పైపెచ్చులు ఊడిపడడంతో ఖాతాదారులు ఒక్కసారిగా హడలిపోయారు. ఖాతాదారులు, ఉద్యోగస్తులు కొత్త భవనాన్ని మంజూరు చేయవలసిందిగా ఉద్యోగులు, ఖాతాదారులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. గంజాయి అక్రమ రవాణా చేసిన 2 నిందితులను పట్టుకున్న పలాస రైల్వే పోలీసులు. పలాసలోని రైల్వే స్టేషన్లో నిర్వహించిన సాధారణ తనిఖీల్లో భాగంగా పలాస నుండి సాంత్రగచ్చికు ట్రైన్ ద్వారా రవాణా చేయడానికి సిద్ధమవుతున్న 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరిని ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు. ముద్దాయిలు బీహార్కు చెందిన సదాద్ అన్సారీ, జూలీ ప్రవీణ్లుగా గుర్తించారు. వీరి వద్ద ఉన్న లగేజీ బ్యాగ్ ని తనిఖీ చేయగా బ్యాగులో 40 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించి గంజాయిని సీజ్ చేశారు. మరో 2 నిందితుల్ని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. ముద్దాయిలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నామని సీఐ తెలిపారు. కొవ్వాడ సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొవ్వాడ సముద్ర తీరంలో శుక్రవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలోని నీటిని మేఘాలు పైకి లాక్కుంటున్నట్టు కనిపించిన దృశ్యాలను
మత్స్యకారులు ఆసక్తిగా తిలకించారు. దీన్ని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. మత్స్యకారుల శ్రమకు బలమై సంక్షేమానికి తోడుగా నిలిచే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార భరోసా పథకం ద్వారా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారని పేర్కొన్నారు. అభివృద్ధి వైపు ఎచ్చెల నియోజకవర్గం ముందడుగు వేసేలా మత్స్యకారులు వలస నివారణ కోసం హార్బర్ నిర్మాణం చేపట్టనుందని ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార అధికారులు, మండల పార్టీ అధ్యక్షులు లంక శ్యామలరావు, ప్రభాకర్ రావు, జగన్నాథం నాయుడు, బానోజీ నాయుడు, మహంతి అనంత్ మరియు స్థానిక నాయకులు దుమ్మ అశోక్, అమర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.